నమస్తే, వెల్కమ్ టు అర్జున ఛానల్. ప్రస్తుతం మనం నందిపేట మండల్ ఆంధ్రనగర్లో ఉన్నాము. ఇక్కడ సర్పంచ్ అభ్యర్థిగా పోటీ చేస్తున్నటువంటి కాపు అనిత వినయ్ కుమార్ మనతో ఉన్నారు. వారితో మాట్లాడదాం. నమస్కారం. నమస్కారం. చెప్పండి, మీరు ఇంతకు ముందు రాజకీయానికి ముందు ఈ మొదటిసారి పోటీ చేస్తున్నారు? మేము ఫస్ట్ టైం పోటీ చేస్తున్నామండి. అంటే ఈ రాజకీయాల్లోకి రావాలని ఎలా అనిపించింది? ఇప్పుడు సర్పంచ్ అంటే రాజకీయం అని నేను అనుకోను. ఊరికి సేవ చేయటం, మనం పుట్టిన ఊరు, మన ఊరు బాగుండాలి, మనం మన ఊరు కోసం ఎంతో కొంత చేయాలి. నేను పోస్ట్ గ్రాడ్యుయేషన్ చేశాను. నాకు ఊరు మీద మమకారంతో నేనున్న జాబ్ కూడా వదిలేసి జాబ్ చేసేవాడిని, బిజినెస్ చేసేవాడిని, అన్నీ కాదని వైండప్ చేసుకొని నేను వచ్చి ఇక్కడ ఇదే ఊర్లో సెటిల్ అయ్యాను. నేను వ్యవసాయం చేసుకుంటున్నాను. ప్రజెంట్ నేను వ్యవసాయం చేసుకుంటా ఉన్నాను. నాకు ఊరు అంటే మమకారం, నా ఊర్లో ఉన్న జనం అంటే మమకారం, నా చిన్ననాటి స్నేహితులు, మిత్రులు, బంధువులు అందరు ఇక్కడే ఉన్నారు. ఇక్కడే ఉండాలనేది నా ఆశ, అంబిషన్. నేను ఒక్కడిని ఎదగటం కాదు, నాతో పాటు నా ఊరు ఎదగాలి. ఊరు ఎదగాలి అంటే ఊర్లో జనం ఎదగాలి. అదే అభివృద్ధి అనేది నమ్మిన సిద్ధాంతం నాది. కాబట్టి ఆ దిశలో పయనిస్తూ నా ఊర్లో ఉన్న అందరితో కలిసి మమేకమై ఎవరికన్నా మంచికి చెడుకు ఆసరవుతూ అందరిని, యువతని ముందుకు తీసుకెళ్ళాలి అనే కాన్సెప్ట్. మహాత్మా గాంధీ గారు చెప్పినట్టు పల్లెలే రేపు పట్టుసీమలు దేశానికి అనే కాన్సెప్ట్ నమ్మిన వాడిని. ఆ సిద్ధాంతం కోసం కష్టపడటానికే ఇప్పుడు వచ్చిన అవకాశం సద్వినియోగం చేసుకోవాలనుకుంటున్నాను. అయితే ఇప్పుడు ప్రస్తుతం చూసుకున్నట్టయితే సర్పంచ్ పదవికి ఉండే వేతనమే చాలా తక్కువ. అట్లాంటి పదవి కోసం లక్షల్లో ఖర్చు పెడతాం. నాకు డబ్బు అవసరం లేదు. డబ్బు కోసం మేమేం కాంటాక్ట్ చేస్తలేదు. అది వచ్చి 5,000 రూపాయలు లెక్క కాదు. సేవా దృక్పథంతో మేము ముందుకు వెళ్ళాలని చెప్పి మా మిస్సెస్ కూడా గ్రాడ్యుయేటు, మేమిద్దరం. నేను పోస్ట్ గ్రాడ్యుయేషన్ అయిపోయింది నాది. మాకు విలేజ్ మీద ఒక ప్యాషన్ ఉంది. నాకు ఒక రకమైన ప్యాషన్ ఉంది. నేను జీరో పాలిటిక్స్ చేయాలన్నదే నా ప్యాషన్. రూపాయి ఖర్చు లేకుండా చేయాలని ప్రయత్నం చేస్తున్నాను. దాంట్లో ముందడుగుగానే నేను ఇప్పుడు సర్పంచ్గా పోటీ చేస్తున్నాను. మేము ఏ రూపాయి కూడా ఖర్చు పెట్టకుండా గెలవడానికి ప్రయత్నం చేస్తున్నాం. గెలిపోవటం అనేది ప్రజల యొక్క అభిమతం. అది మన చేతిలో లేదు. మనం మాత్రం మేము తీవ్రమైన ప్రయత్నం అయితే చేస్తున్నాం. మాకు చాలా ఆశాజనకంగా ఉంది. ఎందుకంటే మాతో ఉన్న ఊరు అంతా మాతోటే ఉంది. మేము పెరిగిన ప్రజలంతా కూడా మాతోటే ఉన్నారు. గతంలో చూసుకున్నటువంటి తాజా మాజీ సర్పంచ్లకి ప్రభుత్వం నుండి నిధులు రాక చాలా మంది అప్పులపాలయ్యమని బాధపడ్డారు. మరి మీరు ఏ ధైర్యంతో ముందుకు వస్తున్నారు? అభివృద్ధి జనరల్గా ఇప్పుడు అదే వచ్చింది. బేసిక్ పాయింట్ మర్చిపోతున్నారు. ఏ నిధులైనా అవి ఎన్ఆర్జీఎస్, అది ఏదైనా సెంట్రల్ ఫండా, స్టేట్ ఫండ్ వచ్చినప్పుడే ఏం సర్పంచ్ అయినా చేస్తాడు. అది కాదు. నా సిద్ధాంతం ఏంటంటే, నాయకుడు అనేవాడు రోడ్లు వేసేవాడే నాయకుడు కాదు. నలుగురిని కలుపుకొని నలుగురిని ముందుకు తీసుకెళ్లేవాడు నాయకుడు. వాళ్ళని ఆర్థికంగా ఎదగటానికి ఆర్థిక స్వావలంబన కోసం కృషి చేయాలి నాయకుడు అనేవాడు. రైతులో ఉన్నటువంటి కొత్త టెక్నాలజీ ఏమున్నాయో పరిచయం చేయాలి, కొత్త వంగడాలు ఏమున్నాయో తీసుకురావాలి. అది నాయకత్వం. కానీ 2 సీసీ రోడ్లు పోసి 2 డ్రైనేజీలు ఎత్తాం అనేది అది తప్పు. అదే తప్పు భ్రమలో పొలిటీషియన్స్ పోతున్నారు. చిన్న గ్రామ స్థాయి నుంచి ఆఖరికి ఎమ్మెల్యే వరకు కూడా ఎంతసేపు నిధులు, ఫండ్స్ రాలేదని అది ఒక తప్పు. నాయకుడు అనేవాడు కష్టంలో సుఖంలో ప్రజలతో ఉండాలి. వాడి కష్టంలో ఉండాలి. వాడి కష్టం వచ్చినప్పుడు ధైర్యం ఇవ్వాలి. దీప్చి ముందుకు నడిపించినోడు నాయకుడు అవుతాడు. నిధులు లేనప్పుడు సమస్యల పరిష్కారం కూడా సాధ్యం కాదు కదా. మరి నిధులు లేనప్పుడు అనేది ప్రజలు ప్రశ్నించాలి. నిధులు లేవంటే మనం ప్రశ్నించడానికే మనం వచ్చింది. ఇప్పుడు వరకు అందరూ కూడా పార్టీలకు తొత్తులు అయిపోయి ఉంటున్నారు. ఎవడు కూడా ఏది ప్రశ్నించలేకపోతున్నారు. రాగానే దౌర్భాగ్యం ఏంటంటే రైతులు కూడా పార్టీ రైతులు అయిపోతున్నారు. సర్పంచులు కూడా ఎవరు రాగానే వాళ్ళ పనులు నడవడానికి అధికార పార్టీకి అనుగుణంగా అయిపోవడం, ఎమ్మెల్యే దయాదాక్షిణ్యాలతో నిధులు అనేది కాదు. ఏదైనా ఇప్పుడు బడ్జెట్ ఎలకేట్ అయింది అంటే దృష్టిలో పెట్టుకొని ఏ గ్రామానికి ఎంత ఇవ్వాలో అది కామన్గా ఇస్తుంది. దాన్ని మనకు ఏది వస్తుందో దాన్ని తీసుకొని వచ్చిన దాంతో మనం అభివృద్ధి చేయాలి. రాకపోతే ప్రజలు తెలియపరచాలి. ఈ ప్రభుత్వం యొక్క వైఫల్యమా, ఇది ఎవరి వైఫల్యం అనేది చెప్పాలి. అంతేగాని సర్పంచ్ ఎవడేం చేయలేరు. ఒక ఎమ్మెల్యే కూడా ఇలా అడిగితే మాకు పైనుంచి నిధులు ఇవ్వట్లేదని చెప్పే పరిస్థితి ఉంది. మన ప్రస్తుత పరిపాలన వ్యవస్థ అలా ఉంది. ఇప్పటివరకు మీరు మీ గ్రామంలో గమనించినటువంటి సమస్యలు ఏంటి? వాటిని ఎలా పరిష్కరిస్తారు? గాడ్ గ్రేట్ ఏంటంటే మా ఊరు ఆల్మోస్ట్ అంతా మంచి ఎడ్యుకేటెడ్ ఉన్నారు. పీపుల్ అంత వెల్ ఎడ్యుకేటెడ్ ఉన్నారు. బాగుంది. కాకపోతే పట్టణానికి పల్లె దూరం అయిపోతుంది. మాకు ఏంటంటే ఎడ్యుకేషన్ అనేది మా ఊర్లో ఒకప్పుడు మా స్కూల్ చాలా ఫేమస్. ఎవరైతే ఇప్పుడు అందరూ చెప్పుకునే రాష్ట్ర స్థాయి నాయకుడు ఎమ్మెల్సీ మోహన్ రెడ్డి గారు మా స్కూల్ ప్రిన్సిపాల్ ఉండే. మా ఊరు చాలా ఎడ్యుకేషన్ చాలా అద్భుతం. ఎంతోమంది మేధావులు తయారు చేసిన స్కూలు. అది వాళ్ళ మూతపడే వ్యవస్థకు వచ్చింది. మేము చెప్పేది ఏంటంటే విద్యా వ్యవస్థ అనేది ఎప్పుడు కూడా లోకల్లో ఉండాలి. దాన్ని మళ్ళీ పునరుద్ధరించి దానికి అపూర్వ వైభోగం తీసుకురావడానికి మేము శాయశక్తిలో ప్రయత్నిస్తా అని చెప్పి నేను చెప్తున్నాను. ఇంకోటి ఏంటి, నేను నమ్మేది ఏంటంటే మన లైఫ్ స్టైల్ కూడా బాగుండాలి. దానికి తగ్గ వ్యవసాయంలో కూడా కొత్త మార్పులు తీసుకురావాలి. మనకి ఇప్పుడు
మనం పర్యావరణాన్ని పరిరక్షించుకోవాల్సిన అవసరం ఎంతో ఉంది. మా విలేజు అంతా కలిసికట్టుగా ఉండే విలేజు, ఎంతోమందికి చుట్టుపక్కల ఆదర్శంగా ఉండే విలేజ్. ఎందుకంటే మా ప్రీవియస్ తరాలే ముందు మా తాతలు తండ్రుల నుంచి అందరు ఎడ్యుకేటెడ్ ఉన్నారు మా దాంట్లో. కాబట్టి అందరూ కూడా కొంచెం వివేకవంతులు ఉన్నారు. కాబట్టి పెద్దగా ఇక్కడే ఈ రోడ్లు ఇది పెద్ద వ్యవస్థ మాకేం పెద్ద ప్రాబ్లం లేదు. మాకు అంతా బాగానే ఉంది. ఊరు ఆల్రెడీ మా ఊరు ప్లాన్ చేసిన పెద్దలే ఎన్నో సంవత్సరాల ముందే ఫోర్కాస్ట్ తోటి ఎంతో దూరదృష్టితోటి ఈ విలేజ్ని డిజైన్ చేయడం జరిగింది. కాబట్టి దానికి తగ్గ అన్ని సీసీ రోడ్లోనే ఏమన్నా అరాకొర మిగిలిపోయినవి ఉంటే ఈ ఉన్న నిధులు ఏమన్నా వచ్చినప్పుడు అవి కంప్లీట్ చేసుకుంటాం. మాకు సమస్యలంటూ ఎడ్యుకేషను, హాస్పిటలైజేషను, యువతని గ్రామాలు వదిలిపెట్టి పట్టణాలకు పోకుండా ఇక్కడే ఉపాధిని కల్పించే మార్గాల్ని వారికి పరిచయం చేసి ఈ పల్లెల్ని పటిష్టం చేయాలని మా కోరిక. గ్రామంలో ప్రస్తుతం ఎంతమంది ఓటర్లు ఉన్నారు? మా విలేజ్ పక్కన మాకున్న ఆమ్లెట్ కలిపి 1140 ఓట్లు ఉన్నాయి. ప్రతి ఒక్కరు ఇక్కడ అవైలబుల్లో ఉన్నారా, లేదంటే దూర ప్రాంతాల నుంచి వచ్చేవారు ఇంకా వారందరినీ అవగాహన పరిచారు? మరి ఉన్నారు. బయట నుంచి హైదరాబాద్ నుంచి వచ్చే వాళ్ళు కూడా ఒక 50 నుంచి 100 మంది ఓటర్లు ఉన్నారు. అందరూ చదువుకొని పోస్ట్ గ్రాడ్యుయేషన్ చేసి చదువుకునే వాళ్ళు ఉన్నారు. మనం ఎవరు చేయాల్సిన అవసరం లేదు. వాళ్ళే ఊరు మీద మమకారంతో వాళ్ళంత బిజీగా ఉన్నా కూడా ఊరికి వచ్చి ఓటేయడానికి యువత అంతా ముందుకు తరలి వస్తుంది. మా దగ్గర అంతా యాక్టివ్గా ఉంటారు, అదేం బాధలేదు. చివరిగా మీరు మీ గ్రామ ప్రజలకు ఏం చెప్పాలనుకుంటున్నారు? మాకు మన ఊరు అనే తపన ఉంది. ఊరు మా నెగిటివిటీ అనే ఫీల్లో మేము ఉన్నాం. కాబట్టి దయచేసి మనకు ఒక అవకాశం ఇవ్వండి, ఊరిని ఒక మార్చే అవకాశం ఇవ్వండి. మనమే వ్యాపారాలు చేయడం కోసమో లేకపోతే ఈ పదవిని అడ్డం పెట్టుకొని ఏవో చేయాలని మనకి ఎటువంటి కోరికలు లేవు. మన వ్యవసాయం మన ప్రధానం. మన కొత్త తరానికి ఒక స్ఫూర్తిదాయకంగా ఉండాలి మన సర్పంచ్ కానీ మన ఊరు కానీ అనేది నా యొక్క ఆలోచన. మాకు మన ఉంగరం గుర్తు మంది. కాబట్టి దయచేసి ఉంగరం గుర్తుకు ఓటేసి కాపు అనిత వినయ్ కుమార్ గారికి ఓటేసి మమ్మల్ని గెలిపించండి. మేము అభివృద్ధిలో కొత్త విధానాన్ని మనం పరిచయం చేద్దాం. మనం 10 మందికి ఆదర్శంగా ఉందాం. మాకు ఒక అవకాశం ఇవ్వండి.